టైం చాలా తక్కువ ఉంది, డిలేట్ అయింది. తక్కువ సమయంలో పట్ల మనము ఎన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే శ్రీమద్ భాగవతం 6వ స్కందం కథ చాలా పెద్ద ఉంది. జస్ట్ ఇన్ షార్ట్ మీకు సందర్భము తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. భగవంతుని యొక్క గొప్ప భక్తుడు, ఆయన పేరు మహారాజ్ చిత్రకేతు. ఆయన భక్తుడు కాకుండా ముందు ఒక పెద్ద రాజుడు ఉండే, చక్రవర్తి సమ్రాట్. మొత్తము పృథ్వీపై పరిపాలిస్తుండు. 1 కోట్ల భార్యలు ఉన్నారు. ఎన్ని భార్యలు? 1 కోటి భార్యలు. కానీ ఆ 1 కోటి భార్యలు వినేసరికి మనం కామపిశాచుడా? కాదు. ఈ ప్రపంచంలో కామపిశాచు అయినోడు కూడా 1 కోటి భార్యలు పెట్టుకుంటే సాధ్యం కాదు. కానీ ఆయనకు సంతానం ఉత్పత్తి అవుతలేదు. 1 భార్య చేసుకున్నాడు, సంతానం అవుతుంది. ఇంకో భార్య. ఆయన దురదృష్టం అంటే ఏంటంటే 1 కోటి భార్యలు చేస్తున్నా కానీ ఆ 1 కోటి భార్యలకి 1 భార్యకు సంతానం ఉత్పత్తి కాలేదు. కానీ చివరికి భక్తుల యొక్క అనుగ్రహంతో ఏమైంది? ఆయనకు సంతానం పుట్టింది. 1 భార్య. అంగిర్ ఋషి అనే ఋషి వచ్చేసిండు. ఈయన బాధ చూడలేక ఆయన ఏడుతుండు, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి, రాజ్యము, వైభవం, విలాసం అన్నీ ఉన్నాయి. కానీ చివరికి అర్థం చేసుకోండి, ఆయన కొడుకు ఎందుకు కోరుకుంటుండు? ఆయనకు సంతానంది కోరిక ఉంది. 1 కొడుకు కోరుకుంటుండు. ఎందుకు? నా వంశంని కొనసాగిస్తాను కాదు, నాకు కొడుకు పుట్టకపోతే నేను చనిపోయిన తర్వాత నాకు మా పితృలకు పిండదానము చేసేవాళ్ళు ఎవరు? పిండదానం చేసేవాళ్ళు లేకపోతే మా గతి ఏంది? ఇది ప్రయోజనం ఉంటుంది సంతాన ఉత్పత్తి. కొడుకు కనుడు దీనికోసం నా పేరు ఏలుస్తాడు, నాకు వంశాన్ని కొనసాగిస్తాడు. ఏ వంశం? నీకు నీ తాత పేరు తెలియదు, తాత ముత్తాత పేరు అడుగుంది తెలియదు. ఎవరి వంశం మరి అంటారు కదా, నా వంశంని కొనసాగించాలా, నా వంశాలకు నా ఆస్తులకు ఒక వారసుడు కావాలంటారు. అవన్నీ వేస్ట్. నిజమైన ప్రయోజనం ఏంటి? కొడుకు ఎందుకు? కొడుకు అంటే ఎందుకు కొడుకు? ఎందుకంటే పితృలకు పిండదానం చేసి ఆ పితృలోకంలోకి వెళ్ళే వాళ్ళను ఉద్ధరింపడానికి కేవలం కొడుకు బాధ్యత. కొడుకు ద్వారానే వాళ్ళ ఉద్ధరింపు జరుగుతుంది. లేకుంటే పితృలోకంలో, నరకలోకంలో వాళ్ళు అక్కడనే మురుగుతూ ఉంటారు, అందులోనే ఆత్మ అనుభవిస్తుంటారు. సో ఆ పితృలోకంలోకి వెళ్ళే, ఆ నరకలోకంలోకి వెళ్ళే ఉద్ధరింపడానికి ఈ పిండదానం ద్వారా వాళ్ళ ఉద్ధరింపు జరుగుతుంది. లేకుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. కనుకనే ఒక కుటుంబంలో ఒక కొడుకు, ఒక పిల్లగాడు భక్తుడైతే, భగవంతుడికి అంకితమైనట్లయితే, భక్తుడైతే పితృలోకంలో వాళ్ళ వంశస్థులందరూ, ముసలు పెద్ద మనుషులందరూ, చనిపోయిన వాళ్ళందరూ నృత్యం వేస్తాడా, డ్యాన్స్ చేస్తాడా, ఎగురుతాడా? ఎందుకు? వాళ్ళు పండుగ చేసుకుంటారు పితృలోకంలో. ఎందుకు పండుగ చేసుకుంటారు? ఎందుకంటే మమ్మల్ని ఉద్ధరింపడానికి ఒకడు వచ్చేసాడు, ఒకడు భక్తుడు తయారయ్యాడు. ఇప్పుడు ఈ పితృలోకంలోకి వెళ్ళి మేము విముక్తి పొందుతాం అని వాళ్ళు పండుగ చేసుకుంటారట. కనుకనే కుటుంబంలో ఎవరు భక్తులు కాకపోతే వాళ్ళ అధుగతి ఆ పితృలు కూడా వాళ్ళకి తిరుగుతారట, శాపిస్తారట. వాళ్ళు పితృలు శాపిస్తారు, మా ఆస్తి తింటున్నావు, మా పేరు అని చెప్తున్నావు, ఇది అదన్నీ, కానీ మమ్మల్ని ఉద్ధరింపడానికి ఏం చేస్తలేమని. కనుకనే కొడుకులు ఏం చేయాల్సింది? కొడుకులను సంస్కృతం అంటే పుత్ర అంటే ఏంది? పు అనే నరకలోకం ఉంది, పుయోధ. 28 నరకలోకాల పైకి 1 నరకలోకం పేరు పుయోధ. ఆ పు అనే నరకలోకంలోకి వెళ్ళే ఉద్ధరింపేవాడే పుత్రుడు. త్ర అంటే ఏంది? తరించేవాడు, ఉద్ధరింపేవాడు. త్ర. పు అనే నరకలోకంలోకి వెళ్ళే తరించేవాడు త్ర, వాడు పుత్రుడు. లేకుంటే వాడు మూత్రుడు. ఎందుకంటే పుత్ర ఇంకా మూత్ర ఇది వచ్చే దారి ఒకటే, అవును లేదా? పుత్రుడు అక్కడికి అదే దారి, మూత్రం వచ్చే దారి కూడా అదే ఉంది.
సో కనుకనే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క పురుషుడు ఏం కావాల్సింది? పుత్రుడు కావాల్సింది, మూత్రుడు కాదు. అంటే మూత్రంకి విలువ ఉండదు. చూస్తాం మనం లెక్కట్లా ఎంత పోషణం ఎట్లా రంగు ఉందేమని డాక్టర్ చూస్తారు అంతే. డాక్టర్ చూస్తారు కలర్ బట్టి, కానీ ఏం పట్టించుకోరు మూత్రం. కనుకనే కొడుకు అందరూ కొడుకు ఆశిస్తారు దేనికోసం? మమ్మల్ని ఉద్ధరింపుతాడు. మరి కొడుకు లేని పరిస్థితి ఏంది? అది వేరే విషయం. సో కనుకనే మహారాజ్ చిత్రకేతు కొడుకు కోసం బాధపడుతుండు. అంగిరిషి వచ్చరికి అయ్యా ఏం బాధ ఉంది నీకు? మొత్తము పృథ్వీపై అధీనం ఉంది, అదే పరిపాలిస్తున్నావు, రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మరి బాధ కారణం ఏంది? నాకు కొడుకు లేడు, సంతానం లేదు. దయచేసి నాకు ఒక కొడుకుని ఇవ్వండి, కొడుకుని ప్రసాదించండి. అంగిర్ ఋషి సరే అని ఆయన బాధ చూడలేక, ఋషుల గుణం ఏంది? వాళ్ళు ఇతర జీవుల బాధ చూడలేకపోతారు. చూడలేకపోయేసరికి సరే అని చెప్తాడు. వచ్చిన యాగం చేసి ఇంత పాయసం ఇచ్చేస్తాడు. నీ ఇష్టమున్న భార్యకు ఈ పాయసము తినబెట్టు. ఆయన ఏం చేసిండు? ఆ కోట్ల భార్యలకెళ్ళి మొట్టమొదటి భార్య ఏది ఉండను కృతద్యుతి, ఆమెకి పాయసం తినబెట్టిండు. కొడుకు పుట్టిండు. కానీ ఆ యాగం చేసిన తర్వాత ఈ అంగిర ఋషి ఏం చేసిండు? నీకు సంతానోత్పత్తి అయితే కొడుకు పుడతాడు, కానీ ఆ కొడుకు పేరు ఏం పెట్టాలి? పుట్టకంటే ముందే నామకరణ చేసిండు, హర్షశోక. కొడుకు పేరేంది? హర్షశోక. హర్ష అంటే ఏంది? సంతోషం, ఆనందం, హ్యాపీనెస్. శోక అంటే శోకం, ఏడవడం. సో ఆ కొడుకు పుడతాడనే ఆనందంలో ఆయనకి ఏమనిపించింది? పేరు అర్థం చేసుకున్నాడు హర్షశోక అంటే. కొడుకు పుడుతుంది కాబట్టి సంతోషమవుడు, ఆనందమవుడు, ఆనందించుడి సాధ్యమే. కానీ ఇప్పుడు పిల్లలు చెప్తే కొంచెం వినరు కదా, సతాయిస్తారు కదా, కొంచెం శోకం అవుతుండొచ్చు అనుకొని సరే అని ఒప్పుకున్నాడు. వాడు హర్షశోక అయినా కానీ సరే అంటారు కదా, మంచివాడు ఏమన్నా గుడ్డోడు నడుతుంది కానీ ఉండాలి. లేనప్పుడు ఏం చేస్తాం? ప్రభుపాలు చెప్తారు, ఆ బ్లైండ్ అంకల్ ఈజ్ బెటర్ దెన్ నో అంకల్. గుడ్డోడైనా, తొంటుడైనా, కుంటుడైనా పేరుకైతే ఉంటాడు కదా కొడుకు అని చెప్పడానికి. కనుక ఈయన కూడా ఓకే అనుకున్నాడు. కానీ తర్వాత ఏమైంది? ఈ రాజుకు మొత్తము ఆయన దృష్టి ఎవరి మీద? కృతద్యుతి, కృతద్యుతి, కృతద్యుతి. ఎందుకు? కొడుకు ఇచ్చే కదా. కొడుకు ఇచ్చే భార్య, సంతానం ఇచ్చే భార్య అందరికీ ఇష్టం ఉంటుంది. సంతానం ఇవ్వకపోతే వేస్ట్. సో ఈమె ఎక్కడ టైం ఇచ్చిండు, ఎక్కడ టైం కట్టేస్తుండు. ఇక మిగతా ఎందరు? 99,99,999 భార్యలకు ఈ పోర లేనప్పుడు, మళ్ళీ ఏమంటారు? ఈ పోర లేనప్పుడు మమ్మల్ని సమానంగా చూసుకున్నాడు, అరుచుకున్నాడు. కానీ ఈ పోర ఉట్టి నుంచి ఈ కోపంలో పోర అంటారు, కొడగనరు అవును. ఈ పోర పొరలని కోపం వచ్చి ఈ పోడచ్చి నుంచి ఈ రాజు మమ్మల్ని ఏం చేస్తుండు? నిర్లక్ష్యం చేస్తుండు, మమ్మల్ని అడిచులేడు. కనుకనే మా బాధ కారణం ఏంది? పోరడు అని మిగతా మొత్తం గ్యాంగ్ తయారు చేసుకుని ఏం చేశారు? ప్లాన్ కట్టారు. ఈ పోరడు ద్వారా అన్ని బాధలు ఉన్నాయి. ఈ పోర లేనప్పుడు రాజు మమ్మల్ని అందరూ మంచిగా ప్రేమకు దాచుకున్నాడు, ప్రేమకు చూసుకున్నాడు. కనుకనే ఈ పోరని కథ కొడగొట్టాలి అని వాళ్ళందరూ కలిసి ప్లాన్ వేసి ఏం చేశారు? ఆ పోరానికి విషయం ఇచ్చి చంపేసింది. కొడుకు పుట్టినని హర్ష అయింది, కానీ కొడుకు చనిపోయాడు. శోక. ఇప్పుడు పిచ్చిలెత్తుని బాధ ఏడుతుండు. అప్పుడే నారదుని వచ్చేసిండు. అంగిర్ ఋషితో పాటు ఈసారి నారదుని కూడా వచ్చేసిండు. వాళ్ళిద్దరు వేసారు, ఆయన బోధించింది. జ్ఞానోదయం అయింది, కలిగింది. గొప్ప భక్తుడైపోయాడు. వైరాగ్య విరక్తి వచ్చేసింది. పరిపాలిస్తుండు, రాజ్యం వెళ్తుండు, కానీ విరక్తి వచ్చేసింది. గొప్పమైన భక్తుడు. ఎంత గొప్ప అంటే సాక్షాత్ భగవంతుని దర్శనం చేసుకున్నాడు, అంత గొప్ప భక్తుడు తయారయ్యాడు. ఒకరోజు ఆయన విమానంలో భ్రమణం చేస్తుంది, తిరుగుతుంది. ఆ విమానము కైలాస్ మీదకి వెళ్ళింది. చాలా అంటే కథ చాలా పెద్ద ఉంది. నారదుని వచ్చి ఆ చనిపోయిన కొడుకుని మళ్ళీ ఉట్టిస్తాడు.
జన్మిస్తాడు, ఆ కొడుకు ద్వారా చెప్తాడు. నార్మల్, నాన్న హర్షశోక ఈ ఇల్లు ఎందుకు వదిలిపెట్టిపోయినావు నువ్వు, నీ తండ్రి ఏడుతుండు, నీ తల్లి ఏడుతుంది. ఒక పిల్లడు ఏమంటాడు, ఏ తండ్రి ఏ తల్లి, నాకు ఎందరో తండ్రులు అయినారు, ఎందరో తల్లి ఉన్నారు, మీరు ఏ తల్లి విషయం మాట్లాడుతుంది. ఎందుకంటే జీవాత్మ ఏమవుతుంది, 84 లక్షల యోనిలో తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క యోనిలో ఒక తండ్రి ఉంటుంది, ప్రతి ఒక్క జనంలో ఒక తల్లి ఉంటుంది. కనుక ఆచార్యులు ఏం చెప్తారు, తల్లి తండ్రి ప్రతి ఒక్క జన్మంలో లభిస్తారు. ఒక కుక్క పుట్టడానికి కుక్క కూడా తల్లి అని ఉంటారు, అవును లేదా? పందే పుట్టిన దాని తల్లి అని ఉంటుంది. సో తల్లి తండ్రి పొందుడు ఇది పెద్ద విషయం కాదు. ప్రతి ఒక్క జన్మంలో తల్లి తండ్రి పొందుతారు, కానీ గురువు మాత్రం ఏదో అప్పుడు ఒకసారి. తల్లిదండ్రులు ఎప్పుడు లభిస్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ గురు ప్రాప్తి బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవి. బ్రహ్మాండంలో ఈ 84 లక్షల యోనిలో కింద మీద మధ్యలో తిరిగి 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 ఎవరికి ఒక్కలకు గురు ప్రాప్తి అవుతుంది. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవి. ఆ జీవుడు ఎవరు, భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, ఎవరికైతే గురు ప్రాప్తి అయిందో. ఎందుకు అదృష్టవంతుడు, ఎందుకంటే ఆ గురువు ఏమిస్తాడు, కృష్ణుని చేర్పిస్తాడు. గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా బీజ్. ఆ గురువు ఆ జీవునికి భక్తి దిక్తునం ఇచ్చేస్తాడు. ఇంకా భక్తి ద్వారానే ఆ జీవుడు ఈ సంసార చక్రంలోకి వెళ్ళి బయటపడి చక్కగా మోక్షంకి అర్హుడవుతాడు, వైకుంఠం చేరుకుంటాడు. గురులేని సాధ్యం కాదు. అన్ని విషయాలు వినేసరికి ఆ కొడుకు ద్వారా నారదుడు చెప్పించాడు, బోధింపించింది. మొత్తం విరక్తి వచ్చేసింది. మళ్ళీ ఆ కొడుకు చనిపోయింది. అయితే కైలాసం మిత్రులు విమానం పోతుంది, అక్కడ దృశ్యం చూసిండు. ఏందో దృశ్యము, శివుడు ఉపన్యాసం చెప్తుండు కైలాసంలో. ఒక విశాలమైన వటవృక్షం ఉంది, మర్రి చెట్టు, మర్రి చెట్టు వటవృక్షం. ఆ వటవృక్షం మీద కూర్చుండి శివుడు ఉపన్యాసం చెప్తుండు శివగణులకు. పెద్ద పెద్ద ఋషులు, మహారుషులు, మహాత్ములు ఉపన్యాసం విషయం ఏముంది, వైరాగ్యం, విరక్తి. టాపిక్ ఏముంది, డిటాచ్మెంట్. వైరాగ్యం మీద, విరక్తి మీద ఈయన ప్రవచనం చెప్తుండే. ఎవరు, శివుడు. కానీ ప్రవచనం చెప్పేటప్పుడు శివుని తొడ మీద పార్వతి కూర్చుని ఉంది. పార్వతి తొడ మీద కూర్చొని పెట్టుకొని గట్టిగా లెఫ్ట్ హ్యాండ్తోని గట్టిగా అలుముకొని ఆమెను చూస్తూ వైరాగ్యం మీద ప్రవచనం చెప్తుండు. మీరు ఎట్లా ఉంటుంది సీను? నేను ఇప్పుడు సీసీ అడుగున్నాను అనుకో, ఒక గ్లాస్ వేసి కూడా, ఒక పెగ్ వేసి కూడా, ఎవరు మద్యపానం చేయకూడదు, ఎట్లుంటుంది చెప్తే? అయ్యా మన సీసాలు ఏమన్నారు, అమృతమా? ఎవరన్నా ఇటువంటి దృశ్యం చూసరికి ఎవరన్నా అపార్థం వేసుకోవడం, అవును లేదా? మరి ఈ వ్యక్తి ఎవరు? శివుడు. వైష్ణవానం యథాశంభో. కృష్ణుడు గీత చెప్తుండు, యద్యద్ ఆచర్తి శ్రేష్ఠ తత్తద్ ఏవేతరో జన సయత్ ప్రమాణ కురుతే లోకస్తత్ అనువర్తతే. అంటే అర్థమైంది, ఈ ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తి ఏదో పని చేస్తాడో సామాన్య జనులు దాని వాళ్ళు ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక హీరో ఇట్లా స్టైల్ పెట్టుకొని మొత్తం ఊరందరూ వేసారు అదే స్టైల్. వాడు లుంగెట్టుకుంది కానీ అందరు లుంగే ప్యాంట్ మర్చిపోతారు. వాడు చినిగిపోయి నెక్కరేసుకొని తిరిగాని చూడు అందరు యువకులు నెక్కరేసుకుని తిరిగారు. ఎందుకు? పలానా వాడు వేసుకున్నాడు, శ్రేష్ఠుడు కదా. ఇక్కడ శ్రేష్ఠుడు ఎవరు? సాక్షాత్ శివుడు. ఈ ప్రపంచంకి, ఈ భౌతిక ప్రపంచంకి మహేశ్వరుడు శివుడు, భువనేశ్వరుడు. ఆయన పార్వతిని తొడవి పెట్టుకొని గట్టిగా అలుముకుంటూ ఆమెను చూసుకుంటా వైరాగ్యం మీద క్లాస్ చెప్తుంటాడు, ఉపన్యాసం. ఆ దృశ్యం చూసరికి
చిత్రకేతు మహారాజ్కి నచ్చలేదు. నచ్చకపోయేసరికి కొన్ని మాట్లాడినాడు అంతే. అయ్యా ఇదేనా మీ నడక, ఇదేనా మీ ఆచరణ, ఎట్లుంటుంది బాగుంటుంది అని చెప్పేసరికి శివుడేం పట్టించుకోలేదు. ఎందుకంటే శివుడు చిత్రకేతు మహారాజ్ని ఉద్దేశం చూసిండు, ఆయన మాటను పట్టించుకోలేదు. కనుక జీవితంలో ఒక పాఠం గుర్తుంచుకోండి, మనకు ఎవరన్నా ఒక మాట అన్నట్లయితే ఆ మాటను వినకుండా, మాటను పట్టించుకుంటా, ఆ మాట చెప్పు వెనుక ఉద్దేశం ఏముందో అది అర్థం చేసుకునే ప్రయత్నించాలి. కొన్ని మార్లు మాట నచ్చకపోవచ్చు, లేదు మాట నచ్చకపోవచ్చు, కానీ ఉద్దేశం మంచిగా ఉంటే ఒప్పుకోవాల్సింది, శాంతంగా ఉండాల్సింది, ఆవేశపడే అక్కర్లేదు. సో శివుడు గొప్పమైన వైష్ణవుడు కాబట్టి ఆయన ఈ వైష్ణవుడు ఒక ఉద్దేశంని, ఆయన ఇంటెన్షన్ అర్థం చేసుకున్నాడు. ఆయన చెప్పే ఉద్దేశం ఏముంది, అవమానించడుందా, లేక అయ్యా మీలాంటి గొప్పమైన వ్యక్తులు ఇలా చేసుడు మంచిది కాదు, జనాలు అపార్థం చేసుకుంటారు అనే ఉద్దేశం ఉందా? శివుడు అర్థం చేసుకొని ఏమనలేదు. కానీ పార్వతి ఆమెకు చాలా కోపం వచ్చింది. ఏ భార్య కన్నా భర్తను ఎవరైనా అవమానించని కోపం వస్తుంది. అంటే ఇప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు సంగతి ఏముందో. అప్పుడు పార్వతికి కోపం వచ్చింది, నా భర్తను ఎలా అవమానిస్తావు కదా, నువ్వేమనుకుంటావు, నువ్వు ఇక్కడ ఉన్న ఋషులు మహర్షులు వాళ్ళకంటే పెద్దోనుగా, వాళ్ళంటే ఎక్కడికి అర్థమవుతుందా, వాళ్ళంటే గొప్పవనా నువ్వు, వాళ్ళకేం అభ్యంతరం లేదు, నీకేం అభ్యంతరం వచ్చింది, నీకు అహంకారం వచ్చేసింది, నువ్వు గొప్ప భక్తులేనని నీ ఎవరన్నా నువ్వు నిందించేది ఆదేశించేది నీకు అర్థం కలిగిందా అని శ్రాపించింది. నువ్వు ఒక రాక్షసునివై పుట్టాలి, ఒక రాక్షసునివై జన్మించని శ్రాపించింది. చిత్రకేతు మహారాజ్ గొప్పమైన భక్తుని గుణమైంది, ఎన్నడూ ప్రతీకారం చేయరు, డోంట్ టేక్ రివెంజ్, ఎదుర్కోరు. తల్లి నేను చేసిన అపరాధంకి ఇది నాకు సరైన శిక్ష అని, సరే ఇదే మీ కోరిక అయినట్లయితే, ఇదే భగవంతుని నా కోసం కోరిక అయినట్లయితే నేను దీన్ని అంగీకరిస్తా అని ఒప్పుకొని చిత్రకేతు విచారం చేయండి. ఒక సమయంలో గొప్పమైన వైష్ణవుడు ఒక పెద్ద రాక్షసుడై పుట్టింది, వృత్రాసుడు. అంటే రాక్షసుడు ఎంత గొప్పమైన దేవతలు, 33 కోట్ల దేవతలు కూడా ఆయనను యుద్ధంలో పొడగొట్టలేకపోతున్నారు, అంత గొప్పమైన రాక్షసుడండి వృత్రాసుడు. అంటే ఒక సమయం వచ్చింది, 33 కోట్ల దేవతలు, ఇంద్రులు వీళ్ళందరూ పారిపోయినారు, యుద్ధంలో పారిపోయినారు వృత్రాసుని చంపలేక. కథ చాలా పెద్దగా, నేను జస్ట్ ఇన్ షార్ట్ చెప్తున్నా, నాకు మెయిన్ విషయం వచ్చేది నా టైం లేదు. సో చివరికి ఇంద్ర ఇంకా మొత్తం దేవతలందరూ ఇప్పుడు ఎట్లా దీన్ని ఎలా చంపాలి, ఇంకొక వీడు ఉంటే మన బతకనీయుడు, మీ సంగతి ఏంటి, ఎట్లా ఓడగొట్టాలి సార్. ఇప్పుడు వీళ్ళందరూ భగవాన్ విష్ణును ఆరాధిస్తారు. అయ్యా మీరే ఏమైనా మార్గం చూపించాలా, ఈ వృత్రాసురుని ఎట్లా మేము వధించగలుగుతాం, దానికి ఏమన్నా ఉపాయం మీరు తెలపండి. అప్పుడు భగవంతుడు చెప్పాడు, మీకు ఒక మార్గం ఉంది, ఒక వజ్రం కావాలి, ఆ వజ్రంతో వీడు చనిపోతాడు. ఎవరు? వృత్రాసుడు. కానీ ఆ వజ్రం దేంతో తయారు చేయాల్సింది, మీరు కొంచెం మూడగతి వాళ్ళ ఎండలు ఉన్నారు, వాళ్ళ దయ చేయండి, కొంచెం ఒక్క అడుగు నేను ఇవ్వకూడదు, కొంచెం కళ్ళాడితే కలిసి సరిపోతుంది. అంటే మంచిదే, కొంచెం విటమిన్ డి దొరుకుతుంది ఫ్రీగా. సో అయితే భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, వీడిని చంపే మార్గం ఉంది, కానీ నాకు కావాల్సింది ఒక వజ్రము. కానీ ఆ వజ్రం దేంతో తయారు చేయాల్సింది, ఒక గొప్పమైన ఋషి ఆస్తికలతో. అటువంటి ఆస్తికలు ఉంటాయి, ఆ ఆస్తికలు తీసుకొని దాంతో వజ్రం తయారు చేయాల్సింది. ఆ వజ్రంతో మీరు చనిపోతాడు, ఇంకో మార్గం లేదు. వజ్రాయుధం. ఈ వజ్రము, ఈ ఆస్తికలు ఎక్కడ దొరకాలి? వెళ్ళండి, అథర్వ ఋషి కొడుకు దదిచి ముని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆస్తికలు అడగండి.
విచారం చేయండి. భగవంతుడు ఎంత కఠినమైన పరిష్కారం ఉంది, సొల్యూషన్ ఉంది, కానీ అది లేని కిందికి. ఇట్లా అంటే సరే శ్మశానంలో కొనరి, శ్మశానంలో పోతే చాలా అస్థికలు దొరుకుతాయి, అవి తెచ్చుకొని ఏర్కొచ్చుకోండి. అట్లా కాదు. దదీచి ముని దగ్గరికి వెళ్ళి అయ్యా మీ అస్థికలు ఇయ్యుండ్రి అని అడుగుడు ఎట్లుంటుంది? అని అర్థమైంది అడుగుడు. అడగకంటే ముందు మనం ఆలోచిస్తాం, అడగాలి అడగద్దని. అవును లేదా? కానీ వీళ్ళకి ఇక ఏమంటారు, ఎట్లనే వేసి వీళ్ళు చంపేయలే, నువ్వు బాగా చంపకపోతే వాడు మమ్మల్ని చంపేస్తాడు అని వీళ్ళు ఏం చేశారు? అశ్విని కుమారులను, దేవతల డాక్టర్, దేవతలకు డాక్టర్ ఉంటారు, దేవతలకు ఆర్కిటెక్ట్ ఉన్న డాక్టర్, వీళ్ళిద్దరు అశ్విని కుమారులు, వీళ్ళిద్దరు సోదరులు, వీళ్ళు దేవతల డాక్టర్లు. ఇవి కథ వేరుంది, దదీచి ముని వాళ్ళ సంబంధం వేరు. సో వీళ్ళు వెళ్తారు, అయ్యా దదీచి ముని ఈ విశ్వ కళ్యాణం కోసం, దేవతల సంరక్షణ కోసం మీ యొక్క అస్థికలు మాకు కావాల్సింది. అట్లా 10 రూపాయలు ఇస్తారు అన్నట్టు, ఒక సంచి బియ్యం ఇస్తారా అట్లా అడుగుతారు వాళ్ళు. మీ అస్థికలు కావాలి, కానీ విశ్వ కళ్యాణం కోసం అని దదీచి ముని లోపట్ల ఒప్పుకున్నాడు, సరే ఇచ్చేస్తాను. కానీ బయట చూపించడానికి ఏమంటాడు, ప్రతి ఒక్క వ్యక్తికి తన ప్రాణం అతి ప్రియమైనది. వ్యక్తి తన ఆధీనంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని పోగొట్టుకుంటాడు, కానీ ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అవును లేదా? డాక్టర్ అంటాడు 10 లక్షలు కావాలా, అప్పుడు ఏమిస్తాం? మెడలో గొలుసేసి తగబెడతాం, లేదా లేకపోతే ఇల్లు అమ్ముకుంటాము, భూమిని అమ్ముకుంటాం. ఎందుకోసం? బతుకుంటే ఎన్నైనా సంపాదించవచ్చు. కనుకనే ఎవరిస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్క మానవునికి తన ప్రాణం అంటే అతి ప్రియమైనది. తన ఆస్తులు పోగొట్టుకుంటారు, అన్నీ పోగొట్టుకుంటారు, కానీ ప్రాణం రక్షిస్తారు. కనుకనే నేను ఇవ్వను అని బయట. కానీ తర్వాత వీళ్ళు ఇక మెప్పిస్తారు, సరే ఇచ్చేస్తారు. అప్పుడు దదీచి ముని చనిపోతాడు. ఆ అస్థికలతోని ఒక వజ్రం తయారు చేస్తారు. దాని తర్వాత యుద్ధం జరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైం యుద్ధం జరిగేసరికి ఆ వజ్రది ప్రభావంతో యుద్ధం జరిగేటప్పుడు మొత్తము రాక్షస సైన్యం అంతా పారిపోతూ ఉంటారు. చాలా పెద్ద ఉంది కథ ఇది, ఒక్కొక్క శ్లోకాల మీదనే ప్రవచనం చెప్పచ్చు. వీళ్ళందరూ పారిపోతూ ఉంటారు. అప్పుడు వృత్రాసురు, అరే ఎందుకు పారిపోతున్నారు మీరు, ఎందుకు పారిపోతున్నారు? మృత్యు భయంకా, చనిపోతారని భయంకా అంటూ దేహం ఉండేం లాభం, ఈ దేహము ఉండేం లాభము, యుద్ధం చేసి మనం విజయం పొందాల్సింది. లేకపోతే చనిపోయి ఉందా కానీ పారిపోవద్దు. యుద్ధంలో రంగంలో యుద్ధం చేస్తూ చనిపోదు. ఎందుకు? గెలుస్తామంటే ఈ పృథ్వీపై ఐశ్వర్యము ప్రాప్తి అవుతుంది, చనిపోతే స్వర్లోకం పొందుతుంది. ప్రాబ్లం ఉంది, అందరూ పారిపోతున్నారు. కానీ చివరికి యుద్ధం ఇక ఇద్దరి మధ్య జరుగుతుంది. ఎవరి మధ్యలో? ఇంద్ర ఇంకా వృత్రాసురు. వృత్రాసురు తన చేతిలో ఉన్న గదతోని ఇషీరు కొడితే ఇంద్ర తన ఏనుగుతో పాడి ఎన్నో అడుగులు, ఎన్నో మైల్స్ తిరుగుబడికి పోయాడు. అదైన పవర్. ఏనుగు తిరుగుబడి తిరిగిపోయింది. కానీ మళ్ళీ ఇంద్రుడు కూడా భయపడ్డాడు. దేవతలది ఇంకా రాక్షసుల ప్రాబ్లం ఏంది? దేవతలకు భగవంతుడు ఎప్పుడు కరుణిస్తూ ఉంటాడు, ఎన్నో వరాలు ఇస్తూ ఉంటాడు. కానీ వీళ్ళకు భగవంతుడిపై నమ్మకం ఉండదు. ప్రాబ్లం ఇది. కనుకనే ఈ రోజు కోసం ఫస్ట్ పాఠం, కేవలం భక్తుల వేషం కాకుండా, కేవలం మనం భక్తుల వేషం వేయకుండా భక్తులంటే ఏంటో అని అర్థం చేసుకొని ఆ విధంగా మనం మెదలాల్సింది. ఇంకా భక్తుల దగ్గర ఉన్న ఒక్కడే ఆస్తి ఏంది? భగవంతునిపై నమ్మకం. ఇప్పుడు భగవంతుడు ఆదేశం ఇచ్చిండు, భగవంతుడు సొల్యూషన్ చెప్పిన ఏంది? వజ్రం.
ఆ వజ్రంతో వీడు చనిపోతాడని. మళ్ళీ చేతిలో వజ్రం కూడా ఉంది, కానీ ఇంద్రునికి నమ్మకం లేదు, పారిపోతుండు. చేతిలో వజ్రం పెట్టుకొని పారిపోతుండు. ఏం చేస్తాడు? ఇక నమ్మకం లేని వ్యక్తికి ఏం చేస్తాడు? సో ఇది దేవతల ప్రాబ్లం ఉంది. కనుకనే ఇంద్రుడు పారిపోతూ ఉంటే, ఇంద్రుడు నిరాశ చెంది పారిపోతుండు. ఇప్పుడు మనమ పరిస్థితులు ఉంటే వెరీ గుడ్ అంటుండే, ఎందుకు? శత్రువు పారిపోతుండు. కానీ వృత్రాసుర్ రాక్షసుడు అయినప్పుడు కూడా, రాక్షసు దేహంలో ఉన్నప్పుడు కూడా లోపట్ల ఎవరు? భక్తుడు. కనుకనే ఆయన ఇంద్రుడికి ఏమంటుండు? ఓ ఇంద్ర, ఓ స్వర్గాధిపతి, నీ చేతిలో ఉన్న వజ్రము, నీ చేతిలో ఉన్న వజ్రము ఇది దేనికోసం ఉంది? దేనికోసం ఉంది? నన్ను చంపడానికి. మరి దేంతో తయారైంది? సాక్షాత్ దదీచి ముని లాంటి ఒక గొప్పమైన తపస్వి యోగి అస్థికలతో తయారైంది. కనుక ఈ సాధారణ ఆయుధం కాదు. ఈ వజ్రాయుధము, నీ చేతిలో ఉన్న వజ్రాయుధము ఈ సాధారణమైనది కాదు. మళ్ళీ దీనికి మొత్తం ఇంకా దీన్ని శక్తి, ఆయుధంలో ఇంకా శక్తి ఎవరిచ్చిండు? భగవంతుడు శక్తి ఇచ్చిండు. తో దదీచి ముని ఆస్తికలతో పాటు భగవంతుని శక్తి దాంతో పాటు ఉంది. అది నీ చేతిలో ఉంది, కానీ నువ్వు పారిపోతున్నావేంటి? నువ్వు నన్ను చంపడానికి వచ్చినావు కదా. కనుకనే ఈయనటుండు సందేహపడకు. విత్రాసుడు ఏమంటుండు? డోంట్ డౌట్. సందేహపడకు. దేనిపై? ఆయుధంపై. ఎందుకంటే ఈ సాధారణ ఆయుధం కాదు, ఇలా రెండు శక్తులు ఉన్నాయి. ఏం శక్తి ఉంది? దదీచి మునిది తపోబలం, ఇంకా భగవంతుని అనుగ్రహం. ఈ రెండు నీ చేతులు ఉన్నాయి, కానీ నీకు నమ్మకం లేదు. ఇది భక్తుల ప్రాబ్లం. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంది, మన చేతిలో ఉంది ఈ ఆయుధం. ఏంది ఇది? కొత్త ఏందో బట్ట సంచి కాదు చూపెట్టండి. ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం ఉంది, ఇంకా మా చేతిలో ఉంది ఈ జపమాల. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనం జపం చేస్తున్నాం, నమ్మకం లేదు. ఈ భగవంతుని నామం అంటే ఏమిటి? దానిపై నమ్మకం లేదు. ఇది కేవలము ఒక సౌండ్ వైబ్రేషను. ఏమంటారు? సౌండ్ వైబ్రేషన్ ఏంటి? శబ్ద ప్రతిధ్వనికి అంతే అనిపిస్తుంది. ఇంకా చిలకలాగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే అని కూడా ఓడగొడుతుంది అంతే. కానీ ఈ భగవన్ నామము ఇంకా భగవంతుని మధ్యలో ఏం తేడా లేదు. భగవాన్ యొక్క నామము ఇంకా భగవంతుడు వీరిద్దరు ఒక్కటే. నామ్ అకారి బహుదా. భగవంతుడు ఆ కృష్ణుడు ఇంకా కృష్ణుడు నామంలా ఏం తేడా లేదు, ఇది అభిన్నమైనది. ఈ నమ్మకం లేదు. భగవంతుడు తన నామంలోనే తన మొత్తం శక్తిని నింపిపెట్టిండు. ఈ నమ్మకం లేదు. ఈ నామము జపం చేస్తే ఏం ప్రభావం అవుతుంది, దానిపై నమ్మకం లేదు. ఈ నామము జపం చేస్తే మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోతున్నాయి అనే నమ్మకం లేదు. ఈ నామము మనం సాక్షాత్ భగవంతుని దర్శనం చేపిస్తుంది, ఆ నమ్మకం లేదు. ఈ నామము మన మనసులో ఉన్న కలతలను నష్టం చేస్తుంది, ఈ నమ్మకం లేదు. ఎందుకంటే నమ్మకం ఉంటే ఏం చేస్తాము? మన జీవితంలో కేవలము నామ జపంకి మనం ప్రాధాన్యం ఇస్తాం.
ఒక విషయంని మనకు విలువ తెలిస్తే దాన్ని మనం భద్రంగా కాపాడుకుంటాం, అవును లేదా? ఎవరన్నా ఒక 10 తులాల గొలుసు ఇవ్వండి, ఇచ్చినా కానీ అది మనకు ఫ్రీగా ఇవ్వండి, ఏం చేస్తాం? అది 10 తులాల బంగారు గొలుసు కానీ ఫ్రీగా ఇవ్వండి, ఇక్కడ మారేస్తాం. కానీ ఇత్తడిది ₹1,00,000 తీసుకొని ఇత్తడి చేయను దాన్ని భద్రం కాపాడతాం. ఎందుకు? నాకు ₹1,00,000 పెట్టినాం కాబట్టి, దానికి విలువ తెలుసు కాబట్టి. సో కనుకనే ఏ విధంగా అయితే ఇంద్రుని చేతిలో వజ్రం ఉంది, అదే విధంగా భక్తుని చేతిలో జపమాల ఉంటుంది. ప్రతి క్షణము ఎన్నో రాక్షసులు దాడిస్తూ ఉంటారు మన శరీరంని, ఇంకా ముఖ్యంగా మన మనసును. ఆ రాక్షసులను ఓడగొట్టే శక్తి, వాళ్ళను ఆ రాక్షసులను సంవరించే శక్తి కేవలం ఈ నామంలో ఉంది. సో కనుకని నామ జపము ఇది కేవలం ఏదో ఒకటి వీళ్ళు చేతిలో సంచి కట్టుకొని పూసలు వేసుకొని జపమేసుడు కాదు. ఈ నామం అంటే ఏందో అర్థం చేసుకోవాల్సింది, ఈ నామతత్వం ఏందో అది అర్థం చేసుకోవాల్సింది. ఫస్ట్ ఏంది? కృష్ణ, ఇంకా కృష్ణ నామంలో ఏం తేడా లేదు, ఇవి రెండు ఒకటే. రెండో విషయము, కృష్ణుడు తన సర్వశక్తిని ఆ నామంలో ఫిట్ చేసిండు. కనుకనే ఎప్పుడైతే మనము ఆ నామంతో సంపర్కం వస్తామో ఏమవుతుంది? ఆ శక్తితో మనము శక్తి సంపర్కం వచ్చేస్తాము. ఆ శక్తితో మనము సంపర్కం వచ్చిన తర్వాత ఆ మొత్తం శక్తి మనంతా వచ్చేస్తుంది. ఏ విధంగా అయితే ఒక ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ ఏముంది? మందు ఉంది. ఆ ట్యాబ్లెట్ వేసుకునేసరికి ఆ మందు ఇఫెక్టు ఈ మూలకి వెళ్ళబడితే ఈ మూలగా ఏర్పడుతుంది, అవును లేదా? ఎన్ని నొప్పులు ఉన్నా కానీ ఒక కాంబిఫ్లామ్ వేసుకోండి, నొప్పి ఎంత ఏమవుతుంది? ఎందుకంటే ఆ నొప్పిని తొలగించే సామర్థ్యము, శక్తి ఎందులో ఉంది? ఆ చిన్న ట్యాబ్లెట్లా ఫిట్ ఉంది. కానీ మనకు నమ్మకం ఉండాల్సిందికి ట్యాబ్లెట్ చూడడానికి చిన్న కనబడుతుంది కదా, కానీ ట్యాబ్లెట్ లేకుంది మన శక్తిని, మన ఏమంటారు నొప్పులను నష్టం చేసి తొలగించే సామర్థ్యం అందులో ఉంది. ఆ నమ్మకం ఉండాల్సింది, అప్పుడు ఆ మందు ట్యాబ్లెట్ పనిచేస్తుంది. కేవలం వేసుకుంటున్నాము కానీ నమ్మకం లేదు. ఇక నమ్మకం లేకపోతే అసలు వేసుకోలేము, అవును లేదా? నమ్మకం లేకపోతే వేసుకోలేమా? ఏమి ఇచ్చినట్టున్నాడు, ఇంట్లో అవుతుందో కాదు. కనుకనే భక్తులమైన జపం చేస్తున్నాము, కానీ కేవలము జపం చేస్తేనే మార్పు రాదు. బహు జన్మ జది करे नाम संकीर्तन, बहु जन्म जदि करे श्रवण कीर्तन, तबे ताना पाया कृष्ण पदे प्रेम धन. ఎన్నో జన్మాలు శ్రవణం కీర్తనం చేసిన తర్వాత కూడా కృష్ణ ప్రేమ పొందేది కాదు. ఎందుకు? నమ్మకం లేకపోతే. ఇంకా నమ్మకం లేకపోతే ఏమవుతుంది? అపరాధాలు చేస్తాం, నామాపరాధం, వైష్ణవ అపరాధం. ఏ విధంగా అయితే మన చేతిలో నామం ఉందో దాన్ని విలువ తెలియకపోతే నామప్రాధం అవుతుంది. మన అందుబాటులో వైష్ణవులు ఉన్నారు, వాళ్ళ విలువ తెలుసుకోకపోతే ఏమితాము? వైష్ణవ అపరాధం చేస్తాం. ఇంకా అపరాధాలు, నామప్రాధం చేయు, వైష్ణవాపరాధం చేయు, లేక సేవాప్రాధం చేయు, ఏమితాం? అపరాధంతో గుణం ఏంది? నష్టపోవు. కనుకనే వృత్రాసుడు రాక్షసుడు దేవతకు చెప్తుండు, నీ చేతిలో ఈ వజ్రాయుధం ఉంది, అది ఏందో అర్థం చేసుకోవాలి, అందులో ఏముందో అర్థం చేసుకో, దాని శక్తి ఏందో అర్థం చేసుకోని నువ్వు నాపై దాన్ని ఏమేయు ఉపయోగించు. ఈ వజ్రాయుధం వాడకం ద్వారా నేను ఖచ్చితంగా చనిపోతాను, ఇంట్లో నువ్వు డౌట్ పెట్టుకోకు, సందేహపడకు, చెప్పడు ఎవరు చెప్తాం. మనము శత్రుపక్షం చెప్తామా? ఇంకా మనం ఉంటాము, అరే అది వేస్ట్, అది దానికి రాదు, అది ఏం లేదు, నువ్వు అది దాని మీద నా ప్రయోగం చేసిన అది అల్టిమేట్ కాదని కదా. కానీ ఈ సందర్భంలో వృత్రాసురే ఇంద్రుడు చెప్తుండు కదా. కనుకనే యశము, ఐశ్వర్యము,
అన్ని గుణాలు, అన్ని మంచి గుణాలు నీ చేతను ఉంది కనుకొని ఏ ఇంద్ర పారిపోకు, ఆ చేతిలో ఉన్న వజ్రంని ఆయుధంని నాపై వినియోగించు, నన్ను చంపేసి. ఎందుకు మరి భావన? మనం అంటామా నన్ను చంపేసి? ఏ వ్యక్తారు ఎందుకంటూ చంపేమని? ఎందుకంటే అని చెప్తుండు, ఈ వజ్రాయుధంతో ఒక ప్రభావంతో ఏమైతా నా భవబంధనాలు, ఈ శరీరంతో సంబంధించిన నా బంధనాలన్నీ ఈ భౌతిక ప్రపంచంతో నిన్న నా బంధనాలకి నేను విడిపోతా. నేను నువ్వు నాపై వజ్రాయుధం ప్రయోగం చేస్తుంటే నువ్వు చేసేటప్పుడు నేను నా మనసును నేను ఆ భగవంతుని యొక్క ఆ సంకర్షణ యొక్క పాద పద్మాలపై నేను కేంద్రం చేసుకుంటా. దానివల్ల ఆ భగవంతునిపై ధ్యానం చేస్తూ నీ చేత నేను చనిపోయినట్లయితే, ఈ వజ్రాయుధం ప్రభావంతో ప్రయోగంతో నేను చనిపోయినట్లయితే, నారద ముని లాంటి గొప్పమైన భాగవత ఉత్తములకు ఏ గతి అయితే లభించిందో అది నాకు కూడా లభిస్తుంది. కనుకనే వృత్రాసుడికి చనిపోడు భయం లేదు. ఎందుకు? ఆ లక్ష్యం ఎక్కడుంది? చనిపోయిన తర్వాత ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఏమవుతుంది? నేను ఈ బంధనాలకు వెళ్ళే విముక్తునైపోతా, నాకు ముక్తి పొందుతుంది, నాకు భగవంతుని కైంకర్యం లభిస్తుంది, భగవంతుని లోకం చేరుకుంటా. ఇది భక్తుల భావన. కనుకనే భక్తులు ఈ శరీరంని కాపాడడానికి ఎక్కడ అజేయరు. ఎందుకు? కాపాడదు, ఎట్లా కాపాడద్దు. భగవంతుడి సేవ కోసం ఈ శరీరంని కాపాడాల్సింది. కానీ ప్రపంచం ఈరోజు దేనికోసం శరీరాన్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు? ఇంద్రియ భోగాల సుఖం కోసం. అవును లేదు, నేను ఎంత మంచిగా తింటాను, ఇంకా లాగుతాను కదా. డాక్టర్ కడుపు నొప్పుంది, ఎందుకు? రాత్రి బాగా అయినా కొంచెం మంది ఎందుకు? మళ్ళీ రేపు రాత్రి పోయింది వాళ్ళ పార్టీకి, ఆఫర్లు ఉన్నాయి ఇంకా మంచిగా 400 మంది, ఈ మంది ఇస్తే ఆ మంది కొట్టచ్చు. ఇది భౌతిక లోకంలో ప్రతి ఒక్క వ్యక్తి తన శరీరాన్ని కాపాడే ప్రయత్నించే ఎందుకోసము నేను ఇంకా ఇంద్రియాలను సంతృప్తిపరచచ్చు. కానీ భక్తుడు దానికోసం కాదు. భక్తుడు కూడా శరీరాన్ని కాపాడుకుంటాడు. నేను కోసము శరీరం గట్టి ఉంటే నేను భగవంతుని సేవ చేయగలుగుతా. కానీ వదిలిపెట్టే పరిస్థితి వచ్చినా కానీ వదిలిపెడతాడు. పిచ్చి లేపుకోడు. అయ్యో నా శరీరం పోతుంది, నేను చచ్చిపోతానేమో, ఎందుకు? నాకు తెలుసు ఇక్కడ అదే పని చేస్తున్నా. ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత ఆ వైకుంఠం పోయి కూడా నాకు అదే పని చేసాడు ఉంది. ఇక్కడ సేవ చేస్తున్నా, అక్కడ కూడా నాకు సేవన చేసేది ఉంది. సో కనుకనే భక్తుడు దేహం వదిలిపెట్టడానికి భయపడాడు. వృత్రాసుడు భయపడతాడు. నారదుని లాంటి గొప్పమైన భాగవతములకు ఏ గతి లభించిందో ఆ గతి కూడా నాకు లభిస్తుంది. కనుకనే ఇంద్ర ప్రయోగం చేయి, పారిపోకు. ఏం డైరింగ్ చూడు, పారిపోకు. ఏమంటుండు శ్లోకాలు చాలా, అంటే ఒక్కొక్క శ్లోకం ఇట్లా గంటలకు చెప్పచ్చు. అటువంటి శ్లోకాలు ఉన్నాయి. చప్పరిస్తే అంటే కదా ఓ బెల్లం ముద్దలాగా సప్పరించి కూడా పోతే అది కరగది, దాన్ని తీపి తగ్గది. సప్పరించగమన ఇంకా మరి ఇంకా మరి ఇంకా మరి ఇంకా మనం ఎంత తీయడం వస్తుందో కానీ 5 నిమిషాలు అయితే ఏమవుతుంది, చాక్లెట్ కరిగిపోతుంది. కానీ ఇవి ఇటువంటి మధురమైన శ్లోకాలు అవి కరిగాయి. అవి జీవికి తీపిస్తూ అవుతాయి, అందిస్తూ అవుతాయి. ఏమని చెప్తున్నా ఆయన? ఎవరైతే గట్టిగా వినండి ఇవన్నీ శ్లోకాలు. కొంచెం టైం అవుతుంది కానీ అడుతుంది. నాకు తెలుసు మీరు అందరూ టిఫిన్ చేసి ఉంటారు. హరే కృష్ణ ప్రోగ్రామ్ అంటే కొంచెం గట్టిగా టిఫిన్ చేసి ఉంటారు. కొంచెం ఎట్లా లేట్ అవుతుంది. ఇంకా ప్రత్యేకించి నరదాసత్వం అంటే కొంచెం ఇక ఆశం చెప్తానని తెలిసి ఉంటుంది. కనుకనే కిందికి వెళ్తారంటే శరీరం కోసం దొరుకుతుంది. అంటే శరీరం ఆత్మ ప్రసాదమే ఆత్మకు. కానీ ఇది చక్కగా కిందికి వెళ్ళిన తర్వాత నోటు తినకి ప్రసాదం ఉంది. కానీ ఈ ప్రసాదము నోటుతో కాదు, చెవుతో. ఇవి కూడా కదులుతున్నాయి చూడు. దాన్ని ఏమంటారు,
ఎక్స్ట్రెస్ ఇదండి ఎక్స్ట్రెస్ ఉంది పారవేశ్యం పారవేశ్యం లేకుండా ఉత్సాహంలా ఎవరికి ఇబ్బంది కాకుండా మంచి గాలి ఇస్తుంది కానీ ఎక్క గాలి ఇవ్వకుంది ఇప్పుడు మేము గాలి గాలి ఇవ్వకుంటాం సో కనుకనే వృత్రాసురు ఏమంటుండు ఏ మానవుడైతే భగవంతుని పాద పద్మాలకు మొత్తము శరణాగతుడవుతాడు భగవంతుని పాద పద్మాలకు శరణాగతుడైన మానవునికి భగవంతుడు ఏం చేస్తాడు వీడు నావాడు అని తన యొక్క నిత్య సహచరులాగా ఒప్పుకుంటాడు భగవంతునికి అంకితమైతే ఏమవుతుంది మనం ఏమవుతాము భగవంతుని నిత్య సహచరులు అయిపోతాము ఏదో భగవంతుడు ఒప్పుకున్నాడు నా వాడు అనుకున్నాడు అంకితమైంది అటువంటి వానికి అటువంటి భక్తునికి ఇప్పుడు కట్టినండి ఇది భగవంతునికి అంకితమైన భక్తునికి భగవంతుడు ఎవరినైతే నా వాడు అని ఒప్పుకుంటాడో అంగీకరిస్తాడో ఆ వ్యక్తికి భగవంతుడు స్వర్గలోకము భూలోకము పాతాళ లోకము అక్కడ ఉన్న దివ్యమైన ఐశ్వర్యాలు ఇవ్వడట భయమిస్తుంది అయ్యో బయట జనం ఎందుకు పూజిస్తారు ఐశ్వర్యాలు వైభవాలు కావాలని కానీ భగవంతునికి శరణాగతుడైన భక్తునికి ఇంకా ఆ భక్తులపైకి ఎవరైతే భగవంతుడు నా వాడు అన్నాడు ఆ జీవునికి ఆ మానవునికి భగవంతుడు భూలోకంతో ఐశ్వర్యం ఇవ్వడట స్వర్గలోకంతో ఐశ్వర్యం ఇవ్వడట పాతాళ లోకంలో ఐశ్వర్యం కూడా ఇవ్వడట అయ్యో మరి ఇదేంటి ఎట్లా బతుకుమాలి ఇవ్వకపోతే చేసేది దానికోసం ఐశ్వర్యం ఇవ్వకపోతే ఎట్లా మరి మొక్కేడు దానికోసము అన్నీ చేసే దానికోసము కానీ భగవంతుడు అంటాడు ఇవ్వను ఎవరికి ఇవ్వడు ఎవరైతే అయినా నా వాడు భక్తులందరూ ఉంటారు కానీ అలాగే కొందరిని భగవంతుడు నా వాడు అంటారు భక్తుల పెద్ద విషయం కాదు కానీ భగవంతుని ద్వారా నా వాడు అని చెప్పుకునే స్థితి కావాల్సింది ఒక రామాయణ సందర్భం ఉంది కదా హనుమాన్కి యుద్ధం అయిన తర్వాత వీళ్ళు అయోధ్యకు వచ్చేసారు హనుమాన్కి రాముంది ఒక డైరీ దొరికింది ఆ డైరీ మీద ఏం రాసింది నా భక్తుల లిస్టు పేరు పుస్తకం చూసరికి హనుమాన్కి ఉత్సాహం వచ్చేసింది ఎవరికి వస్తుంది ఏం ఉత్సాహం వచ్చింది నా పేరు ఉందా లేదని ఇప్పే మొదటి నుంచి చివరి వరకు చూసరికి అంజన పేరు లేదు అయ్యో నేను ఇందాక అనుకున్నాను చాలా నేను బాగుంది భక్తు అనుకున్నా నా పేరు లేకపోయినా ఆ పుస్తకం పక్కట్టేసిండు ఏడుతుండు హనుమాన్ ఎవరికైనా అనిపించదా అయ్యో నేను భగవంతుని భక్తులు చెప్పుకున్నాక నేను నా పేరు లేకపోయాను ఏడుతుండు అప్పుడే రామచంద్ర వచ్చేసిండు అంజన్న ఏమైంది ఎందుకు ఏడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఈ శోకం కారణం ఏంటి ఇక చెప్పే ఇక అయ్యా మీకు తెలకుండా మీ బ్యాగ్లోకి వెళ్ళి దొంగతన మీ ఒక డైరీ చూసిన మీ భక్తుల పేరని రాసింది దానిలో కొనంలో నా పేరు లేదు అని ఒకటి ఇక శోకిస్తుండే ఏడు చుట్టాడేసాడు ఇక నా పేరు లేదని అంటే నేను ఇన్నేళ్ళు మీ భక్తు అనుకున్నా కానీ మీరు నన్ను భక్తులని ఒప్పుకోలేరు మీ పేరు లేకపోయినాయి అప్పుడు రామచంద్ర అంటుడు భయపడకు దగ్గర ఇంకొక డైరీ ఉంది ఆ డైరీని అక్కడిక్కడ పెట్టాను ఆ డైరీని జేబులో పెట్టాను అని రాముడు ఏమిచ్చాడు లోపలికి వెళ్ళి ఇంకొక డైరీ తీసాడు ఇది చూడు ఈ డైరీ చూడు ఈ పుస్తకం చూడు చూసేసరికి ఫస్ట్ లైన్ ఫస్ట్ పేరు ఎవరు ఉంది జై శ్రీరామ్ హనుమాన్ పేరు ఉంది ఫస్ట్ పేరు హనుమాన్ అంజన్ అడిగే మరి ఈ రెండు డైరీ మరి తేడేముంది ఈ డైరీ ఇంకా మీ దగ్గర డైరీ తేడేముంది రాముడు అంటుడు నువ్వు చూసిన డైరీలో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరైతే తనను నా భక్తులను చెప్పుకుంటారో వాళ్ళ పేర్లు ఉన్నాయి ఎవరికైతే నేను ప్రియమై ఉన్నానో వాళ్ళ పేర్లు ఉన్నాయి
కానీ ఇప్పుడు నేను తీసిన డైరీల పేరు ఎవరి పేర్లు నాకు ఎవరైతే ప్రియులు ఉన్నారో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒక కనుగొనే భక్తులు అందరూ కావచ్చు, కానీ భగవంతుడు ఎవరినైతే నావాడు అని చెప్పుతాడో అటువంటి భక్తులు చాలా అరుదు, చాలా రేరు. అట్టి భక్తునికి, ఎటువంటి భక్తునికి నా వాడు అనే భక్తుని భగవంతుడు ఇవన్నీ ఇవ్వడట. మిగతా వాళ్ళకు అన్నీ చెత్త ఏం కావాలన్నా తీసుకోండి, బంగ్లాలు కావాలన్నా, గాళ్ళు కావాలన్నా, భూములు కావాలన్నా, దుకాణాలు కావాలన్నా, బంగారు కావాలన్నా తీసుకోండి. ఒక హనుమాన్ అబ్బా ఎంత దైవంతుడు, హరే కృష్ణ జపం చేసి నుంచి లక్ష్మే ఇక మొత్తము వచ్చి దులుపుతుంది లక్ష్మీదేవి. భగవంతుడు లక్ష్మీదేవిని 90 పంపించట్టున్నాడు, దులుపుతుండు కానీ నిన్ను దులుపుతుండు. నిన్ను దులిపి ఏం చేస్తుండు, దూరం చేసుకుంటుండు. నిన్ను అందులోనే చిక్క కొడుతుండు, ఆయన దగ్గరికి రాకుండా. కానీ తన ప్రియమైన భక్తులకు, నావాడు అనే భక్తులకు భగవంతుడు ఇవ్వడట. ఎందుకు ఇవ్వడని చెప్తుడు విత్రసుడు? ఎందుకంటే ఇటువంటి ఐశ్వర్యాలు పొందిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి, వాని హృదయంలో శత్రుభావం, ఎనిమిటీ, శత్రుభావం వచ్చేస్తుంది. కొంచెం నువ్వు మీదికి రా, 10 శత్రువులు పుడతారు నీ మీద ఏడ్చేటోళ్ళు. వాళ్ళు నీ మీద ఎడతారు, నువ్వు వాళ్ళ మీద ఎడతావు. ఇది స్టార్ట్ అవుతుంది. తో శత్రుభావం వచ్చేస్తుంది. రెండోది ఎంజైటీ, ఎప్పుడు కలతలే. మూడోది మానసిక ఆందోళన ఉండలేదా? అందులో ఎందుకంటారు లేనోడు లేకెడుతూ ఉన్నోడు ఉండేడిచి అని. దీనికోసం లేనోడు లేకెడుతుండు, ఉన్నోడు ఎందుకు ఎడతాడు? ఎందుకంటే మనకి శత్రువులు పుడతారు, మన హృదయంలో శత్రుభావం వచ్చేస్తుంది, మనకి మానసిక ఆందోళన అవుతుంది, మనకి ప్రశాంతత ఉండదు, మనకి అహంకారం వచ్చేస్తుంది, ఇంకా మనకి పిచ్చిలేస్తుంది. కనుకనే నావాడు అనే భక్తునికి భగవంతుడు ఇవన్నీ ఇవ్వడు. ఎందుకు తెలుసు, వీనికి ఇచ్చిననుకో వీనికి పిచ్చిలేస్తుంది, వీడు మానసిక ఆందోళన అవుతుంది, వీడు కలతలకు గురైపోతాడు, వీనికి అహంకారం వచ్చేస్తుంది, ఇంకా వీనికి శత్రువులు పుడతారు. అందుకని అటువంటి భక్తునికి ఇయ్యరు. మళ్ళీ ఏమవుతుంది, అటువంటి ఐశ్వర్యం పొందిన తర్వాత ఐశ్వర్యము లభించి కథ ఒడిచిపోదు, కథ అడికెళ్ళే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని ఉన్నోడు ఎందుకు ఎడుతుండు, ఏ వరకు పాలు అవుతుందో దాన్ని కాపాడుకోవాలా, మంది పాలు కాకుండా దాన్ని కాపాడలు ఏమవుతుంది. మనకి రాత్రి పంటే వీరరాదు మసులుతూ ఉంటాడు. ఇక లేనప్పుడు టెరెస్ మీద మంచి బెడ్షీట్ వేసుకొని పన్నాడు, అవునలేదు, చక్కగా గాలుతున్నప్పుడు. ఉండేప్పుడు ఏసీ రూమ్ పెట్టుకున్నాడు, కానీ మసులుతుండు, కసుకు కిసుకు అనుకుంటాడు. సో కనుకనే ఆ ఐశ్వర్యంని కాపాడుట్లా మనకి చాలా దుఃఖం అవుతుందట, అసంతృప్తి లభిస్తాడ. కనుక భగవంతుడు ఇవ్వడట. మరి ఎందుకు ఇయ్యడు? ఎందుకంటే ఎంత ఐశ్వర్యం లభించినా, ఎంత ప్రాప్తి అయినా కానీ కాల ప్రభావంతో అన్నీ అవుతాయి, అవును కదా? ఉంటాయా? తో ఉన్నప్పుడు ఎంత ఆనందం రాలేదో పోయేటప్పుడు దానికంటే 100,000 రెట్లు దుఃఖం వస్తుంది. నేను మొన్ననే బృందావనికి వెళ్ళి ఉంటాయి. ఒక సమయంలో మా మందిరంకి కార్ల మీద వచ్చేవాళ్ళు. చాలా ఏడుపు వచ్చింది. భగవంతా ఈ ప్రపంచమే ఎట్లా తయారు చేసినామని. మా టెంపుల్కి కార్కి వచ్చేవాళ్ళు, నెలకు 1000 రూపాయలు దానం చేసేవాళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయింది, ఇప్పుడు 2-3 వేల కోసం పనిచేస్తున్నారు. కార్లు అయినాయి, ఇండ్లు అయినాయి, భూములు అయినాయి. 2-3 వేల కోసము ఆ భర్త పనిచేస్తుండు, ఆడామే ఒక రొట్టెలు చేస్తుంది. ఆయన నా ఎదురు వచ్చేసరికి నేను ఫస్ట్ చూసారే అట్లా ఆయన 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 అట్లా అవస్థ అయిపోయింది. కానీ ఆయన నన్ను చూసి
నవ్వేసరికి ఏమైంది ప్రభుజీ? భగవంతుడి చక్రం తిరుగుతుందో కోటేశ్వరుడు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తాడు. విచారం చేరి మా టెంపుల్కి బాగానే వేసుకొని వచ్చేవాళ్ళు, నెలలకు ప్రతి నెలకు ఇన్ని వేలు దానం చేసేవాళ్ళు. ఇప్పుడు 3-4 వేల కోసం పనిచేస్తుంది. ఆమె రొట్టెలు చేస్తుంది కొత్తట పొట్ట కోసం. ఇంట్లో పని మనుషులు వచ్చి బగులు పడిపోయేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు. ఇప్పుడు వీలు ఒకటి ఊడుతుంది. సో కనుకనే 2 కాళ్ళు ఎప్పుడు భూమి మీద పెట్టుకోవాలి. కొంచెం పొంగినామనుకో పొంగే పరిస్థితి వచ్చేస్తుంది. నేను ఎన్నో విన్నుంటే చూశాను, కానీ ప్రత్యేకించి బెస్ట్ కళ్ళ కూడా కనబడ్డది. అప్పుడు అనిపించింది టైం కంటే గొప్పది ఏది లేదు. కాలము మంచి మంచి రోడ్డు మీద ఉన్నోని పైకి తీసుకొస్తుంది, పైన ఉన్నోని సముద్రం అలలు పెద్ద పెద్ద చెట్లను వీకేసి పడతారాని ఏమవుతుంది, పెద్ద పెద్ద వృక్షాలు వేరుతో పీకేసి అది ఏ ఒడ్డుకు పడుతుందో ఆ చెట్టు కూడా తెలియదు. కనుకొని ఎప్పుడు 2 కాళ్ళు భూమి మీద ఉండాల్సింది. ఎట్లాగో భగవంతుడు ఇస్తుండు, నా కర్మ ఫలితం ద్వారా నాకు పొందుతున్నాయి అని దుంకినావా అర్థం చేసుకోండి. ఎంత మీదికి దుంకుతామో అంతే గట్టిగా దెబ్బ తాకుతుంది. పడ్డప్పుడు మీ మీదకి పడితే దెబ్బ తాకది. మీ మీదకి పడది 2 పడులే, కుర్చీ మీదకి పడులే, టెరెస్ మీదకి పడులే. కానీ కుర్చీ మీదకి పడితే కొంచెం ఏదో నొప్పి అయితే ఉండొచ్చు, కానీ 10 మీదకి పడితే బొక్కలు వస్తాయి. ఇది భౌతిక ప్రపంచం. కనుకనే ఈ సందర్భంలో ధృతరాష్ట్రుడు చెప్తుండు, భగవంతుడు తన ప్రియమైన భక్తులకు ఇటువంటి పరిస్థితి రానియడు. కనుకనే భగవంతుడు తన భక్తులకు ఎక్కువ ఈ డబ్బు సంపాదన ఆస్తులు ఇవి అలా ఇక ప్రోత్సహించడు. ఎందుకంటే వీటిలను లభించుట్లో కూడా ప్రాప్తి చేసులో కూడా అంతే కష్టం, వీళ్ళని కాపాడులో కూడా దానికంటే ఇక కష్టము. ఇంకా పోతే మాత్రం అంతకంటే నేను పోయిన ఆమె చూసేసరికి నన్ను చూసి పడా ఎడుతుంది. ఇక ఆ పిండి మొత్తం కళ్ళేడుతుంది, గరి అదే పిండి. నేను భయపడకూడదు. భగవంతుడి భక్తులు పాండవులు కూడా 13 సంవత్సరాల జంగలు ఉన్నారు, అన్ని పోగొట్టున్నారు. మీ పరిస్థితి అంత ఉంది. ఇది టైంది ప్రభావం ఉంది, టైం మరి అన్ని చేంజ్ అవుతుంది. విచారం వేరి అంత కఠిన పరిస్థితి ఎన్నడు విన్నా, బయట దూరం చూసాక ఇంత దగ్గర వ్యక్తులు చూడలేదు. కనుకనే చెప్పే విషయం 2 కాళ్ళు భూమి మీద ఉంచుకుంటారు. ఇతడు భగవంతుడు, కానీ భగవంతుడు తీసుకున్నాడు కూడా. లేకుండా ఎంత బాధ అనిపించింది, కానీ వచ్చిన తర్వాత పోతే ప్లీజ్ కమ్, ప్లీజ్ డోంట్ టేక్ విటమిన్ డి సప్లిమెంట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్. కనుక అంటుండు, ఓ ఇంద్ర, మన భగవంతుడు ఎంత దయవంతుడు చూశారా. ఈ దయ అంటుండు ఏంది, ఇవ్వకపోవడము ఇది దయ. కానీ ఇటువంటి దయ పొందడానికి అర్హులు ఎవరు? భగవంతునికి పూర్తిగా శరణాగతుడు అయిన భక్తుడే దీన్ని దయ అని అర్థం చేసుకోవాలి. మనకంటే మన కానీ మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఇంక మన మంచి ఉంటుంది, ఏమే బాగా మందిరం పోతివి కదా, తిలక మంచిని పెట్టుకుంటావు కదా, దేవుళ్ళని పెట్టుకుంటావు కదా, ఇదే మాత్రం ఎప్పుడు చెప్పు చెప్తావు కదా, మొత్తం రాకపోతేవి కదా, మొత్తం కూర్చుండకపోతేవి కదా, మొత్తం తాగకపోతేవి కదా, తాగకపోతేవి పియకపోతేవి. నువ్వు తాగకపోతే బాధ అనిపించదు వాళ్ళకు, నువ్వు తాగిపిస్తలేవని బాధ ఉంది. నువ్వు ఇగ్గకపోతేవి మాకు ఇగిపియకపోతేవి. ఏమా ఇదేనా బతుకు?
ఇది నా దయ అని బయట అంటారు. కానీ అదే దయ. ఎందుకు? ఎందుకంటే ఉండేంత పిచ్చిలు ఎత్తదో, ఉంటే వ్యక్తి ఎంత పిచ్చిలు ఎత్తదో పోగొట్టు, లేకపోతే అంత పిచ్చి ఉండదు. కనుకనే దాని తర్వాత ఈ భాగవతం ఈ 4 శ్లోకాలు నేను చేసి చదువుతాను అంతే. ఇక్కడ టైం తీసుకోండి. అలాగే 3:30 అవుతుంది. 3 కాదు 3 పావు అవుతుంది. 3:30 నీకు అయ్యో అని. ఇంకో విషయం ఇవ్వాలి, కొన్ని విషయాలు తెలియకపోతే బాధ అనిపించేది, తెలిస్తే ఇంకా బాధ అవుతుంది. ఇప్పుడు నేను 4 దగ్గర చెప్పని మీరు గడప దొరికితే ఏమనిపించేది, చెప్పి 4 ఆకలి ఉంటుంది అప్పుడు. ఇక మేము కదా మొన్న బృందావన్లో శివరాత్రి రోజు బృందావన్లో అందరూ కూడా పెద్ద శివాలయం ఉంది, గోపేశ్వర మహాదేవ్. దర్శనం కోసం పోయినాం. దర్శనం కోసం ఏంది, ఒక అర్ధ కిలోమీటర్ దూరం నుంచి మొత్తం భూమి మీద ఎర్ర కనబడుతుంది. నాకు అనిపించింది ఎవరన్నా ఇట్లా పసుపు కుంకుమ పెట్టుకుని అచ్చులు ఉన్నాయేమో. దగ్గరకు చూస్తుంది, మొత్తం రక్తం అచ్చులే, మొత్తం రోడ్ మీద రక్తం అచ్చులు కళ్ళ. ఇదేంటి రండి అంటే కూడా కచ్చి బీడు. నీకు దగ్గర పోదు. ఇంకా ఒక వ్యక్తి అడిగింది ఇదంతా ఏంది, మళ్ళీ అంటే క్లినిక్ పెట్టుకున్నారు, డాక్టర్లు ఉన్నారు. చూసరికి ఏంది, అందరు కాళ్ళకు పట్లు పెట్టారు, కట్టదు బ్యాండేజింగ్ పట్లు మందు కూడా అందరి కాళ్ళకు. ఇదేం సంగతి ఆశ్చర్యం నాకు. వాళ్ళు అడిగి మరి ఇదేంటి, అది బొట్ట రక్తం అని పట్టేది. మరి ఏం రక్తం ఎక్కడ వస్తుంది? సో అక్కడికి శివాలయంకి అక్కడి జనాలు ఏమిస్తారంటే శివరాత్రి కూడా ముందే వాళ్ళు వేరే నది తీర్థక్షేత్రాలకు వెళ్ళి సీసాలల్లో అన్ని నదులోకి వెళ్ళే నీళ్ళు తీసుకొచ్చి శివరాత్రి రోజు ఆ శివుని మీద అభిషేకం చేస్తారు. మంచిదే. దాని తర్వాత ఆ సీసాలల్లో నీళ్ళు పోసి ఆ సీసాలనే ఫాట్ పగలగొడతారు. ఆ గర్భగుడిలో మొత్తం కాచు ముక్కలు. అడుగు లోపల పోయిలోని కాళ్ళు దేవుడు చుక్కలు కాదు, మొత్తం అచ్చులు, అంత పెద్ద అచ్చులు రోడ్డు మీద. ఎవరేం చేయలేదు, పోలీసులు ఉన్నారు, పోలీసు మాట లేదు, పూజారి మాట లేదు, అంత మళ్ళీ సొత్తు. ఇంకా నేను దూరం దండం పెట్టిన, శివ గోపేశ్వర నీకు నా ప్రణామాలు చెప్పి వచ్చేసాను. మన ముందే నాకు కాలు పోయింది, మన ఆటో ఎక్కింది ఏళ్ళు పోయింది, చూసి రేలు ఇట్లా అయిపోయింది. ఇంకా రక్తం అనిపించలేదు అని దండం పెట్టి వచ్చేసిన. కానీ ఎందుకు విషయం చెప్తున్నా, మేము పోయేటప్పుడు సగంతో హై నడుచుకోవడం తెలియదు కదా. కానీ మళ్ళీ తిరిగి వచ్చినాము తెలిసి కాచి ముక్కలని. ఒక్కొక్క కాబట్టి ఇట్లా భద్రంగా చూస్తున్నాము. ఎందుకు? కాచి ముక్కలు ఉన్నాయి అంటే తెలియకపోతే హాయిగా నడుస్తాం. కానీ తెలిసరికి అది ఈడ కాచిముక్క, తోట మీరు చెప్పినా అనుకో ఇంకా 2 అవుతుందని ఇంకా గడితే తింటారు, 3 అయితే ఆకలి ఉడుతుంది. కానీ నేను ఎక్కడైనా తీసుకోను, జస్ట్ ఒక 10 నిమిషాలు. అయితే ఇంద్రునికి వృత్రాసుడు ప్రోత్సహిస్తుండదు. ఏమని ప్రోత్సహించడు? నన్ను చంపేసేయి, ఈ వజ్రాయుధం దాని ద్వారా చంపేసేయి, ప్రయోగం చేయి. మళ్ళీ 4 ఈ భాగవతమి అందరికంటే అంటారు, భాగవతమే మధురమైనది. అందులో ఇంకా ముత్యాలటువంటి శ్లోకాలు ఇవి. ఇంద్రుని ప్రోత్సహిస్తూ ఇప్పుడు ఆయన భగవంతుని చేస్తుండు, ప్రార్థనిస్తుండు. ఏమంటుండు? అయ్యా ఓ దేవాది దేవుడా, నేను మళ్ళీ తిరిగి ఎప్పుడు మీ దాసుని కాగలుగుతాను. ఏమో కోరుకుంటుండు? మీ దాసుని ఎప్పుడు నేను కాగలుగుతాను. కనుకనే ఇంట్లో దేవుని పెట్టుకున్నప్పుడు నా విషయం ఏంటంటే చర్చించేది, మనం ప్రతి దేవుని పెట్టుకున్నాం ఇంట్లో. కానీ మన మూడేది, మనం ఏం ప్రార్థించాల్సింది, ఏం కోరుకోవాల్సింది? ఈ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలు అంటే ప్రింట్అవుట్ చేసుకొని అంటి పెట్టుకోదా, ప్రతిరోజు చదవాల్సింది. దేవుని కూడా అతని శ్లోకాలు చదవాల్సింది. అది విగ్రహాలు కానీ ఫోటో కానీ ఏం కోరుకోవాల్సింది? వాట్ షుడ్ ఆస్క్ ఫర్? ఈ భాగవతం ముచ్చాలంటే ఈ శ్లోకాలు ఏమంటుడు?
విల్ ఐ అగైన్ బి ఏబుల్ టు బి ద సర్వెంట్ ఆఫ్ ఇటర్నల్ సర్వెంట్స్? మీ శాశ్వతమైన మీ నిత్య సహచరులైన మీ దాసులై నేను దాసుని కాగలుగుతానా? మళ్ళీ వాళ్ళ పాదపద్మంలో నాకు ఆశ్రయ లభిస్తుందా? ఇది ఆయన కోరిక. మీ ఆశ్రయం అంటే ఏమంటుండు? మీ దాసులు మీ సహచరులది నాకు ఆశ్రయ లభిస్తుందా? నేను ఎప్పుడు ఓ మై లార్డ్ మే ఐ అగైన్ బికమ్ దేర్ సర్వెంట్స్. నేను మళ్ళీ ఏం కోరుకుంటాను? నేను వాళ్ళ యొక్క దాసులవుడు నేను కోరుకుంటాను. ఎందుకు? ఇప్పుడు ప్రశ్న వస్తుంది, భగవంతుడు అయితే ఉండగా భగవంతుడి దాసులు ఎందుకు కోరుకుంటుండు? భగవంతుడు కోరుకు అయ్యా మీరు కావాలంటారు అని కదా, ఏమంటారు? మీరద్దు నాకు, మీ పాదపద్మల ఆశ్రయద్దు నాకు. ఎవరు ఆశ్రయ కావాలి? మీ దాసుల ఆశ్రయ కావాలి. ఎందుకు? సో దాట్ దానివల్ల ఏమవుతుంది? మై మైండ్ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ యువర్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్స్. ఎందుకంటే కేవలము మీ దాసులు అయితేనే నా ఈ మనసు ఎప్పుడైతుంది మీ దివ్యమైన గుణాల విషయము ఆలోచిస్తుంది. ఎందుకంటే ఈ దివ్య గుణాల విషయం ఎవరు చెప్తారు? భగవంతుని విషయం ఎవరు చెప్తారు? భగవంతుని భక్తులు చెప్తారు. కనుకనే నాకు వాళ్ళది సాంగత్యం కావాల్సింది. ఎందుకంటే వాళ్ళ సాంగత్యంలోనే నేను మీ దివ్యమైన గుణాల విషయము లీల విషయము వినగలుగుతాను. నా శబ్దాలు మిమ్మల్ని కీర్తించగలుగుతుంది. ఇంకా ఈ దేహము మీ సేవలో అంకితం కాగలుగుతుంది. సో కనుకనే భక్తులు లేకపోతే, భగవంతుడికి అంకితమైన భక్తులు లేకపోతే మనము భగవంతుని కీర్తించలేము, భగవంతుని విషయము మనం వినలేము. శ్రవణం కాదు, చెప్పడం కాదు, ఇంకా ఈ దేహం ద్వారా ఆ భగవంతుని సేవ కూడా మనం చేయలేము. కనుకనే అటువంటి భక్తుల సాంగత్యం కావాలి, మరి నాకు లభిస్తుందా అని ప్రార్థిస్తాడు. ఇది ఆయన కోరిక. అంటుడు, అయ్యా నాకు ధ్రువలోకంలో ఐశ్వర్యం వద్దు, నాకు బ్రహ్మలోకంలో ఐశ్వర్యం వద్దు, నాకు ఈ పృథ్వీపై ఆధిపత్యం కూడా వద్దు, నాకు 8 రకాల సిద్ధులపై యోగ సిద్ధి కూడా వద్దు. నాకు కేవలం కావాల్సింది మీ పాద పద్మల సేవ అంతే. నాకు ముక్తి కూడా అంటున్నాడు. నాకు బ్రహ్మదేవుని పది వద్దు, నాకు ఇంద్రదేవుని పది వద్దు, నాకు 8 రకాల సిద్ధులు వద్దు, నాకు ముక్తి కూడా వద్దు. వాట్ ఐ వాంట్ ఈ జస్ట్ యువర్ లవింగ్ డివోషనల్ సర్వీస్. మీ భక్తియుక్త సేవన కావాల్సింది. మరంటూ నిజం కావాలన్నా? అవును, నేను చాలా ఆతృతంగా ఉన్నా. 3 ఉదాహరణ ఇస్తుడు, కానీ ఆతృతను ఆయన చెప్తుండు. నేను ఎంత ఆతృతంగా ఉన్నా అంటే చెప్తుండు. ఏ విధంగా అయితే 3 ఉదాహరణలు ఇస్తుండు. పిట్టె గూడ్ల చిన్న చిన్న పిట్టె పిల్లలు ఉన్నాయి. చూసారు ఎప్పుడన్నా మీరు? గూడ్ల చిన్న పిల్లలు తల్లి రాగానే ఆ పిల్లలు ఏమి ఇస్తాయి? కొట్టుకుంటాయి. ఎందుకు? తల్లి ఏమన్నా పురుగో క్రిమిగా పెడుతుంది. సో ఏ విధంగా అయితే ఆ చిన్న పిట్టే పిల్లలు తన తల్లి కోసము ఆతురత ఉంటాయో, అయ్యా మిమ్మల్ని చేరుకోవడానికి నాకు ఆతురత ఉంది. ఫస్ట్ ఉదాహరణ. ఇంకో ఉదాహరణ ఇస్తుండు. ఒక చిన్న దూడ, ఏదో మనం చూసి ఉంటాం పార్లమెంట్ ఫస్ట్ దూడ ఇస్తాం, మళ్ళీ కడతాము, అప్పుడు దూడ కదా పెట్టుంటుంది, అది స్థిరం ఉంటుంది. అది మొత్తం శక్తితోని ఆ పగ్గం కూడా ఎంపేసుకుంటుంది. అది ఎందుకు? నా తల్లి ఏరుకోవాలి, ఆ తల్లి పాలు. సో ఆ దూడకి ఎంత ఆతృత ఉంటుందో అదే ఆతృత నాకు ఉంది. ఆ పిట్ట పిల్ల ఆతృత నాకు ఉంది, ఆ దూడ ఆతృత నాకు ఉంది మిమ్మల్ని ఏరుకోవాలని. ఇంకా 3 చెప్తుండు. భర్త బయట దేశం వెళ్ళిన తర్వాత వస్తుందంటే భార్యకి ఎంత ఆతృత ఉంటుంది? ఇప్పుడు వస్తుంది, ఏడదాకా వచ్చింది, కారు ఏడదాకా వచ్చింది, నిజామాబాద్ వచ్చిందా, డిచ్చిపల్లి దాటిందా, ఆర్మూర్ దాటిందా, మోతాడు అయిపోయిందా, కమ్మర్పల్లి అయిందా, మేడిపల్లి అయిపోయిందా, వచ్చి కారు సపోర్ట్ చేస్తుంది.
అంటే ఇప్పుడు నాకు తెలియదు అట్లా ఉంటుండే, ఇప్పుడు నాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చాను తలకొండ, ఎందుకు వస్తుండు, ఇంకా 2 నెలలు అన్నీ ఉంటే అయిపోతుండే, ఇంకా ఫినిష్ చేసుకోకుండా ఇంకా తిరుగుతారు, ఇక ఎట్లా వస్తుంటారండి. ఇంకా జోకులు ఎత్తున్నా మళ్ళీ ప్రభుజీకి అట్లా అంటారు క్లాస్లో అనుకున్నది. అబ్బా మాకు అంత ప్రేమ లేదా మాకు అట్లా అంటామా, ఏదో జస్ట్ మీరు కొంచెం బోర్ కాకుండా పర్సనల్ తీసుకోకుండా అంటే ప్రభుజీకి అట్లా అంటాడు, ఏంది మా భర్త దుబాయ్ పోతే మేము అట్లా ఉంటాం, మేము వెయిట్ చేయము. ఈ విధంగా ఈ 3 దారులు చెప్పి తన ఆతురతను వ్యక్తి చేస్తుండు. నా ఇంత ఆతురతంగా ఉన్నా నేను మిమ్మల్ని చేరుకోవడానికి, కనుకనే ఇంద్రా నువ్వెంత లేట్ చేస్తే అంత నేను భవనం చేరుకున్నట్లంతా నాకు లేట్ అవుతుంది. కనుకనే నువ్వేం చెయ్యు, నన్ను తొందర చంపేసి. నువ్వు ప్రశ్న వస్తుంది, నీకు ఎందుకు బయటపడుతుంది, ఉండు కదా బతుకుండు, ఎందుకు బయటపడుతుంది, అవును లేదా ప్రశ్న వస్తుంది. ఆయన అంటుండు, నా కామ్య కర్మలు నేను చేసిన కర్మ వల్ల ఏమవుతుంది, నేను చేసుకున్న కర్మ వల్లే నేను ఈ భౌతిక ప్రపంచంలో ఏమిస్తున్నా, తిరుగుతున్నా, భ్రమిస్తున్నా. కనుకనే చాలు, ఈ తిరుగుడద్దు. ఇప్పుడు నాకు కావాల్సింది కేవలము మీ భక్తులతోని మైత్రి భావం, వాళ్ళ స్నేహితం కావాలి, నాకు వాళ్ళ సోపతి కావాలి. నేను ఎవరికైతే జ్ఞానం కలిగిందో అటువంటి భక్తుల సంగతం నాకు కావాలి. I simply seek friendship in the association of your pious and enlightened devotees. మీ అతి పవిత్రమైన జ్ఞానోదయం కలిగిన భక్తుల సాంగత్యం నాకు కావాలి. ఎందుకంటే నా భార్య, నా పిల్లలు, నా దేహము, నా గృహము ఈ వీటి పట్ల నా ఆసక్తి వారు ఏమైంది, మాయకు నేను గురైపోయినా, ఇంకా ఇలా నేను చిక్కిపోయినా. ఇప్పుడు నాకు ఈ చిక్కులకి బయటపడుతుంది, నా మనసును, నా చైతన్యంని మీ అందులో నాకు నిమగ్నం చేశాడు. కనుకని అయ్యా ఇందిరా నన్ను తొందర చంపేసి. ఇది భక్తుల భావన. ఒక 4 శ్లోకాలను ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర రాసుకొని అంటి కట్టుకోవాలి. దేవుని మూడత్తి ఏం కోరుకోవాల్సింది, చిక్కుడు కాదు, చిక్కులకెళ్ళే బయటపడు. కానీ ఇట్లా సాధ్యమవుతుంది, ఆతురత ఉండాల్సింది. జపం చేసేటప్పుడు కానీ ఆతురత ఉండాల్సింది. జపం చేసేది కేవలము పెద్ద కథచ్చు కాదు, జపం ఇది ఫీలింగ్, ఒక భావం. ఏ విధంగా అయితే ఆకలితో ఉన్న బిచ్చపోడు ఇచ్చేటోడు ఏమిస్తాడు, ఆకలి కనిపించేది ఏంది, వాని భావం ఎంత గట్టిగా పడారుస్తుంది, అప్పుడు వ్యక్తి ఏ బుద్ధి అవుతుంది. సో అదేవిధంగా జపం చేసేప్పుడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఫేస్బుక్ మీద వాట్సాప్ మీద కృష్ణ, ఏళ్ళు ఇక్కడ నడుతుంది, ఏళ్ళు ఇక్కడ నడుతుంది, 2 ఈ మొబైల్ ఏం కాదు. ఆతురత అంటే ఆ 2 గంటల కోసము ప్రపంచం అంత లేదు నా కోసం, ఆ 2 గంటలకు ప్రపంచం లేదు, నేను ఎవరు నాకు కూడా తెలియదు, బస్ నేను ఇంకా భగవంతుడు అంతే. ఆ ఆతురత ఉంటేనే అవుతుంది. కానీ ఆతురత ఎలా అవుతుంది, కేవలము భగవంతుని భక్తుల సాంగత్యంలో ఉంటేనే. ఎందుకంటే ఆ సాంగత్యంలోనే మనకు భగవంతుని విషయము వినే అవకాశం కలుగుతుంది, భగవంతుని కీర్తించే అవకాశం కలుగుతుంది, ఇంకా భగవంతుని సేవ చేసే అవకాశం కలుగుతుంది. లేకపోతే సాధ్యం కాదు. ఇది ధృతరాష్ట్రుడి భావం. దీని తర్వాత ఇక ఇంద్రుడు ఇక మళ్ళీ లేచి వినేసరికి ఇంద్రుడు లేచి ఆ వజ్రాయుధంతో ధృతరాష్ట్రుడిది మేడం కోసేస్తాడు. 1000 సంవత్సరాలు పడుతుంది పోయడానికి, 1000 సంవత్సరాలు తనకొస్తుంది ప్రపంచం కోసిన. అప్పుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ వైకుంఠం వెళ్ళి భగవంతుని నిత్య సహజుడు అయిపోతాడు. ఆమె చెప్పే విషయం అంటే దేవుళ్ళు కూడా వచ్చిన తర్వాత దేవుళ్ళు ఎటువంటి పెద్ద విషయం కాదు, కానీ మన భావం, మన ప్రార్థనలు ఏముంటాయో అది ముఖ్యమైనది. అప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది, లేకపోతే ఏమొచ్చేది కాదు. హరే కృష్ణ శిల ప్రభుపాదికి. ఇక్కడ కీర్తన కింద కింద జరగలేదు.